చాలా కాలంగా ఊగిసలాట ధోరణి ప్రదర్శిస్తున్న విజయవాడ ఎంపీ కేశినేని విషయంలో టీడీపీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. కేశినేని నానికి పోటీగా ఆయన తమ్ముడు కేశినేని చిన్నిని టీడీపీ అధిష్టానం ప్రోత్సహిస్తోంది. ఈ క్రమంలో మొన్న తిరువూరు నియోజకవర్గ సమావేశంలో కేశినేని బ్రదర్స్ వర్గీయుల మధ్య జరిగిన గొడవ పరస్పర దాడుల వరకు దారితీస్తుంది. దీంతో అధిష్టానం ఇక లాభం లేదనుకుంది. వివాదానికి తెరదించాలనుకుంది. నేరుగా నాని వద్దకి అధిష్టానం దోతలు వెళ్లారు. ఈసారి ఎంపీగా పార్టీ టికెట్ ఇవ్వడం లేదని చంద్రబాబు మనసులో మాట నేరుగా నానికి చెప్పేశారు. ఈ నెల 7వ తేదీన తిరువూరులో జరిగే సభకి వేరే వారిని ఇన్ఛార్జిగా నియమిస్తున్నామని నానికి తెగేసి చెప్పారు. విజయవాడ ఎంపీగా వేరే వారికి అవకాశం ఇస్తానని వెల్లడించారు. పార్టీ వ్యవహారాల్లో ఎక్కువగా జోక్యం చేసుకోవద్దని సూచించారు. ఈ విషయాన్ని అధిష్టాన తరపు దోతలైన మాజీ మంత్రులు ఆలంపాటి రాజా, రఘురాం, మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణ తనకు చెప్పారని వివరించారు. పార్టీ అధినేత ఆదేశాలు శిరసా వహిస్తామని సోషల్ మీడియా వేదికగా నాని తెలిపారు. మొన్న తిరువూరు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో ఎంపీ హోదాలో కేశినేని నాని ఫోటోను ముద్రించలేదు. దీనిపై తెలుగు తమ్ముళ్లు బాహాబాహికి దిగారు. ఫ్లెక్సీలలో ఎంపీ కేశినేని నాని ఫోటో లేకుండా కేశినేని చిన్ని ఫోటో ఉండటంతో కొంతమంది పార్టీ నాయకులు, కార్యకర్తలు ఫ్లెక్సీలు చించి కుర్చీలు విసిరేశారు. పెద్ద ఎత్తున గొడవ చేశారు. టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవదత్తుపై కార్యకర్తలు దాడికి దిగారు. దీంతో అధిష్టానం రంగంలోకి దిగి నానిని పార్టీకి దూరంగా ఉండాలని ఆదేశించింది. పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రవికృష్ణ జరుగుతారు. రవికృష్ణ, సో నాని పోస్ట్ ఇంకా ఎలా చూడాలి? ఇంకా నానికి అధిష్టానం పంపించిన సందేశంలో ఇంకా ఏమని చెప్పింది అనుకోవాలి? ఇప్పుడు నాని చెప్పిన దాన్ని బట్టి ఇంకా ఎలా చూడాలి? సతీష్, ఎవరైతే విజయవాడకి సంబంధించి పార్లమెంట్ సభ్యుడైనటువంటి కేశినేని నానికి ఆయన సోదరైన చిన్నికి మధ్య పొలిటికల్ గా కూడా రైవాలిటీ అనేది కొంతకాలం నుంచి నడుస్తూ ఉంది. ఈ నాని సోదరుడైనటువంటి చిన్ని టీడీపీ పార్టీలో చాలా యాక్టివ్ గా ఉన్నాడు. 2019 రెండోసారి గెలిచిన దగ్గర నుంచి కూడా కేశినేని నాని ఎంపీగా గెలిచిన తర్వాత పార్టీకి దూరంగా ఉంటూనే వస్తున్నాడు. పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొనట్లేదు. అదేవిధంగా కూడా అధినాయకుడు చంద్రబాబు వచ్చే కార్యక్రమాల్లో కూడా డుమ్మా కొట్టిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే పార్టీకి దూరంగా ఉంటున్న నేపథ్యంలో అతను సోదరైనటువంటి చిన్ని పార్టీకి మరింతగా చేరువవుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఈ నెల 7వ తేదీన తిరువూరులో చంద్రబాబు నాయుడుకి మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బహిరంగ సభ ఏర్పాటు మొత్తం కూడా కేశినేని చిన్ని చూసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే కేశినేని నానికి సంబంధించినటువంటి ఈ ఎవరైతే అభిమానులు, కార్యకర్తలు ఉన్నారో వాళ్ళు నిన్నటి రోజు అక్కడికి వెళ్ళడం జరిగింది. సభా వేది దగ్గరికి వెళ్ళి వాళ్ళే దాన్ని క్యాప్చర్ చేసుకునేటువంటి పరిస్థితి అయితే జరిగింది. ఈ నేపథ్యంలోనే కేశినేని నాని అదే కేశినేని చిన్ని వర్గాలకు మధ్య తీవ్ర స్థాయిలో కూడా గొడవ జరిగింది. ఒకళ్ళ మీద ఒకళ్ళు అక్కడ ఉన్నటువంటి చైర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇస్త్రీ వేసుకొని ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడి చేసుకునే పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా కూడా నియోజకవర్గ ఇన్ఛార్జి అయిన వ్యక్తి మీద కూడా దాడి చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో కూడా
టీడీపీకి సంబంధించి ఈ క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి అని వీళ్ళ మీద కేశినేని నాని మీద భావించిన పరిస్థితి. దీనికి సంబంధించి నిన్న నెట్టం రఘురామ్, అదే విధంగా కూడా ఆలపాటి రాజా, కొనగల్ల ఇక్కడ క్రమశిక్షణకు సంబంధించిన కమిటీ లాగా ఇక్కడికి కేశినేని నానిని కలవడం జరిగింది. కేశినేని నాని కలిసి పూర్తిగా కూడా వాళ్ళు స్పష్టం చేశారు, ఇక నుంచి పార్టీ కార్యక్రమాలకు మీరు దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. పార్టీకి సంబంధించి ఏదైతే 7వ తారీఖున జరుగుతున్న తిరువురులో జరుగుతున్నటువంటి సభ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఏర్పాట్లు కానీ దాని పర్యవేక్షణ కానీ వేరే వారు చూసుకుంటారు అని చెప్పిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇక నుంచి మీరు పార్టీ దూరంగా ఉండాలి. ఎంపీ టికెట్ ఏదైతే విజయవాడకి సంబంధించిన ఎంపీ టికెట్ ఉందో దానికి కూడా మీకు కాకుండా వేరే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందని స్పష్టం చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఈ కేశినేని నాని అయితే ట్వీట్ కూడా చేశారు. తనకు దగ్గరికి ఇలా వచ్చి చెప్పారు, తానికి నుంచి పార్టీ కార్యక్రమాలకి దూరంగానే ఉంటాను, ఈ అధినేత ఇచ్చినటువంటి ఆదేశాలు ఏవైతే ఉన్నాయో దాన్ని శిరసావిస్తానని ఆయన చెప్పిన పరిస్థితి అయితే ఉంది. గత కొంతకాలం నుంచి ఈ ఎంపీ కేశినేని నానికి టీడీపీ పార్టీకి జరుగుతున్నటువంటి ఈ కోల్డ్ వార్ ఏదైతే ఉందో దానికి తెరపడినట్టుగానే చెప్పుకోవాలి. అక్కడ ఉన్నటువంటి బుద్ధా వెంకన్నతో కానీ మరి కొంతమందితో కానీ సరైనటువంటి సంబంధాలు లేకుండా పోయాయి కేశినేని నానికి. ఆ నేపథ్యంలోనే పలుసార్లు కూడా అక్కడ ఉన్నటువంటి వ్యక్తులతో పార్టీకి సంబంధించి పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నటువంటి బుద్ధా వెంకన్న కానీ అక్కడ ఉన్నటువంటి నాయకులతో కానీ సరైన సంబంధాలు లేకపోవడంతో పలుసార్లు కూడా రోడ్డు ఎక్కినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి బ్రేక్ వేయడానికి అని ప్రయత్నించినప్పటికీ కానీ అక్కడున్న పరిస్థితులకు అనుగుణంగా కూడా పెద్ద పట్టించుకోని పరిస్థితి. ఇప్పుడైతే పూర్తి స్థాయిలో కూడా ఒక క్లారిటీతో టీడీపీ ఉన్నట్టు అధిష్టానం ఉన్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. మొత్తానికి కేశినేని నాని మాత్రం టీడీపీ నుంచి ఉద్వాసనకి అయితే పర్ఫెక్ట్ గా కూడా టీడీపీ అధిష్టానం చర్యలు తీసుకున్నట్లుగా కూడా చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ. ఎస్, మొత్తానికి ప్రస్తుతానికి అయితే కేశినేని బ్రదర్స్ మధ్య ఎప్పటి నుంచో రగులుతున్న రగడకి కాస్త బ్రేక్ ఇచ్చినట్టుగానే కనిపిస్తోంది. టీడీపీ అధిష్టానం నిర్ణయంతో ఇక చిన్నీకి టికెట్ ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది. ఇక పూర్తి వెల్లడించేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ రాజేందర్ జాయిన్ అవుతున్నారు. రాజేందర్, అంటే ప్రస్తుతం నాని చేసిన పోస్ట్ చూస్తే వేరే వారిని నియమించారు, వేరే వారిని ఇక్కడ ఎంపీ స్థానానికి కూడా పోటీ చేస్తున్నారు కాబట్టి శిరస వహిస్తారని చెప్తున్నప్పటికీ గొడవ సద్దుమణిగింది అనుకోవాలా, అసలు కూడా ఇప్పుడే ప్రారంభం అవుతుంది అనుకోవాలా? ఖచ్చితంగా సతీష్, ఇక్కడ కృష్ణా జిల్లాకు సంబంధించి కేశినేని బ్రదర్స్ మధ్య జరుగుతున్న రగడకు తెరదించాలనే లక్ష్యంతోనే టీడీపీ అధిష్టానం ఉందో మనకు తెలుస్తుంది. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా నియోజకవర్గాల వారీగా సభలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 7వ తేదీన తిరువూరులో ఒక సభ ఏర్పాటు చేశారు. ఈ సభ ఏర్పాటు చేసే క్రమంలోనే అక్కడ ఏర్పాట్ల విషయంలోనే కేశినేని బ్రదర్స్ల మధ్య వివాదం మళ్ళీ రాజుకుంది. అంటే విజయవాడ ఎంపీ కేశినేని నాని, అదేవిధంగా ఆయన సోదరుడు కేశినేని చిన్ని, వీరిద్దరు కూడా రాజకీయాల్లో పోటీ పడటం, టికెట్ కోసం ప్రయత్నిస్తుందనే ఈ గొడవ రాజుకుందని మనం చెప్పవచ్చు. తిరుమూరులో బహిరంగ చంద్రబాబు నాయుడు గారు, పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు బహిరంగ సభకు ఏర్పాట్ల విషయంలో నియోజకవర్గ ఇన్ఛార్జి శావల దేవదత్తు ఆధ్వర్యంలో ఏర్పాట్లు పరిశీలించేందుకు వెళ్ళిన క్రమంలోనే కేశినేని బ్రదర్స్ మధ్య గొడవ మళ్ళీ తీవ్రమైందని చెప్పవచ్చు. అక్కడ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో కేశినేని నాని ఎంపీ, విజయవాడ ఎంపీ ఫోటో లేకుండా ఆయన సోదరుని ఫోటో ఉండటంతోనే ఇరు వర్గాల మధ్య పరస్పరం దాడులు చేస్తున్న ఈ దాడి నేపథ్యంలోనే ఇన్ఛార్జి దేవదత్తు పార్టీ అధిష్టానం దృష్టికి సీరియస్ గా తీసుకెళ్లేంటూ మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే పార్టీ అధినేత చంద్రబాబు, అదేవిధంగా పార్టీ ముఖ్య నేతలు కూడా ఈ వివాదాన్ని ఇక్కడి నుంచి ఫుల్ స్టాప్ పెట్టాలనేటువంటి కోణంలోనే సీరియస్ గా వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నట్టు మనకు తెలుస్తుంది. ఈ క్రమంలోనే విజయవాడ ఎంపీ కేశినేని నాని వద్దకు దూతలుగా మాజీ మంత్రి ఆలపాటి రాజా, అదేవిధంగా నెట్టెం రఘురామ్, వారితో పాటు మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణ ముగ్గురు కూడా దూతలుగా వెళ్లి పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని ఎంపీ కేశినేని నానికి స్పష్టంగా తెలియజేశారు. ఈ విషయంలో ఈసారి ఎట్టి పరిస్థితుల్లో జోక్యం చేసుకోవద్దనే విషయంలో కొంచెంగా పార్టీ అధినేత నిర్ణయాన్ని వారికి స్పష్టంగా చెప్పడం మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈసారి వచ్చేటువంటి ఎన్నికల సమయంలో కూడా పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కూడా ఖచ్చితంగా మార్చుతాం, కేశినేని చిన్నికి ఇవ్వబోతున్నట్టు కూడా వారు స్పష్టంగా చెప్పారు. ఇక టికెట్ విషయంలో కూడా వారికి క్లారిటీ ఇచ్చే నేపథ్యంలోనే
కేసుని విజయవాడ ఎంపీ నాని కూడా ఒక ట్వీట్ వేదికగా జరిగిన పరిణామాలు మొత్తం కూడా ఆయన బహిరంగంగా చెప్పేది మనకు తెలుస్తుంది. అంటే మొత్తంగా పార్టీ అధిష్టానం కృష్ణా జిల్లాకు సంబంధించి టీడీపీకి పట్టు ఉన్న నేపథ్యంలో ఈ అన్నదమ్ముల మధ్య వచ్చే గొడవ పార్టీ మీద పడుతుంది అనేటువంటి కోణంలోని అధిష్టానం ఒక నిర్ణయం తీసుకుంటే మనం చెప్పవచ్చు. మొత్తానికి కేశరి నాని ప్లేస్ లో ఆయన తమ్ముడు కేసీఆర్ చిన్నికి బాధ్యతలు అప్పగిస్తారనేది స్పష్టంగా పార్టీ టీడీపీ అధిష్టానం చెప్పేది కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ రాజేందర్. చాలా కాలంగా ఊగిసలాట ధోరణి ప్రదర్శిస్తున్న విజయవాడ ఎంపీ కేశినేని విషయంలో టీడీపీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. నానికి పోటీగా ఆయన తమ్ముడు చిన్నిని టీడీపీ అధిష్టానం ప్రోత్సహిస్తోంది. ఈ క్రమంలో మొన్న తిరువూరు నియోజకవర్గ సమావేశంలో కేశినేని బ్రదర్స్ వర్గీయుల మధ్య రేగిన గొడవ పరస్పర దాడుల వరకు దారితీస్తుంది. దీంతో అధిష్టానం ఇక లాభం లేదనుకుంది. వివాదానికి తెరదించాలనుకుంది. నేరుగా కేశినేని నాని వద్దకి అధిష్టానం దూతలు వెళ్లారు. ఈసారి ఎంపీగా పార్టీ టికెట్ ఇవ్వడం లేదని చంద్రబాబు మనసులో మాటిని నేరుగా నానికి చెప్పేశారు. ఈ నెల 7వ తేదీన తిరువూరులో జరిగే సభకి వేరే వారిని ఇన్ఛార్జిగా నియమిస్తున్నామని నానికి తెగేసి చెప్పారు. విజయవాడ ఎంపీగా వేరే వారికి అవకాశం ఇస్తున్నారని వెల్లడించారు. పార్టీ వ్యవహారాల్లో ఎక్కువగా జోక్యం చేసుకోవద్దని సూచించారు. ఈ విషయాన్ని అధిష్టాన తరపు దూతలైన మాజీ మంత్రులు ఆలపాటి రాజా, రఘురాం, మాజీ ఎంపీ కొణకళ్ళ నారాయణ తనకు చెప్పారని వివరించారు. పార్టీ అధినేత ఆదేశాలు శిరసా వహిస్తానని సోషల్ మీడియా వేదికగా నాని తెలిపారు.